హాయ్ హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో సెకండ్ పార్ట్ అంటే నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో బల్క్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అలాగే కంప్రెసిబిలిటీ, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో చూద్దాం. రైట్, బల్క్ మాడ్యులస్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. ఇక్కడ మాడ్యులస్ అంటే ఏదైనా ఒక స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉండే రేషియోని మనం మాడ్యులస్ అంటాం. అంటే మోస్ట్లీ మనం దీన్ని ఎక్కువగా యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, అలాగే షియర్ మాడ్యులస్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వింటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లూయిడ్కి సంబంధించిన బల్క్ మాడ్యులస్ కూడా మనకు అనుకుంటాం. బట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది, ఎందుకంటే బల్క్ మాడ్యులస్కి కంప్రెసిబిలిటీకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ బల్క్ మాడ్యులస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కే దీన్ని కేతో ఇండికేట్ చేస్తారు బల్క్ మాడ్యులస్ అనేది. బల్క్ అంటే ఎంత బల్కీగా ఉంది, అంటే బల్కీగా అంటే ఎక్కువ సాంద్రత ఉందా లేదా, అంటే స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది కూడా. బల్క్ అంటే మనం హల్క్ అన్న పేరుకు బల్క్ అన్నదానికి కూడా ఒక రిలేషన్ ఉంది, ఎందుకంటే హల్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు. సో బికాస్ హీఈస్ వెరీ బల్క్ అంటే గట్టిగా ఉంటాడు కాబట్టి హల్క్ అనే పేరు పెట్టారు. రైట్, సో అలాగే ఏదైనా వస్తువు బల్కీగా ఉంటే దాని యొక్క ప్రెషర్ క్యారింగ్ కెపాసిటీ అనేది, ఒత్తిడిని తీసుకునే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్, సో ఇప్పుడు బల్క్ ఫార్ములా ఏంటంటే, బల్క్ మాడ్యులస్ ఫార్ములా ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం, మాడ్యులస్ అంటే ఎక్కడైనా కానీ స్ట్రెస్కి అలాగే స్ట్రెయిన్కి మధ్యలో ఉన్న రిలేషన్. ఓకే రైట్, ఇక్కడ స్ట్రెస్ వచ్చేసరికి ప్రెషర్ అని రాస్తున్నాం. సో ప్రెషర్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రెస్. సో ప్రెషర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. రైట్, సో స్ట్రెయిన్ అంటే ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెయిన్ వచ్చి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ స్ట్రెయిన్ బై ఒరిజినల్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో దీన్ని మనం బల్క్ మాడ్యులస్ అంటాం. ఓకే, బల్క్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఎప్పుడు యూనిట్స్ ఉండవు, ఎందుకంటే పైన వాల్యూమ్ ఉంది కింద వాల్యూమ్ ఉంది కాబట్టి కొట్టుకుపోద్ది. సో ఇక్కడ ప్రెషర్ వచ్చేసరికి కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో కేజీ పర్ మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది బల్క్ మాడ్యులస్ యొక్క యూనిట్స్. రైట్, సో మనం ఇప్పుడు బల్క్ మాడ్యులస్కి కంప్రెసిబిలిటీకి ఉన్న రేషియో, ఎందుకంటే ఇక్కడ ఫ్లూయిడ్స్ అనేవి కంప్రెసిబుల్ ఇన్కంప్రెసిబుల్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంప్రెసిబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు బల్క్ మాడ్యులస్కి ఇన్వర్సే కంప్రెసిబిలిటీ. బికాస్ ఒక వస్తువు చాలా బల్కీగా ఉంటే దాన్ని కంప్రెస్ చేయడం చాలా కష్టం, అదే వీక్గా ఉంటే దాన్ని కంప్రెస్ చేయడం ఈజీ. అందుకే దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే అందుకని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏది, బల్క్ మాడ్యులస్ అనేది కంప్రెసిబిలిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఏమవుద్ది, ఈ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫార్ములా, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ పైకి వెళ్తుంది, అలాగే ప్రెషర్ అనేది కిందకు వస్తుంది. చేంజ్ ఇన్ ప్రెషర్, యాక్చువల్లీ ఇది డిపి, చేంజ్ ఇన్ ప్రెషర్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది. రైట్, సో ఇప్పుడు యూనిట్స్ ఏమవుతాయి, ఆటోమేటిక్గా మీటర్ స్క్వేర్ పర్ న్యూటన్ లేదా మీటర్ స్క్వేర్ పర్ కేజీ అవుతుంది. రైట్, సో ఇది కంప్రెసిబిలిటీకి బల్క్ మాడ్యులస్కి ఉన్న రిలేషన్. సో ఇక్కడ చూసినట్టయితే వాటర్, అదే ఎయిర్ అనేది వెన్ కంపేర్డ్ టు వాటర్ 20,000 టైమ్స్ కంప్రెసిబుల్. అంటే ఎయిర్ని వాటర్ని వాటర్ ఒక్కసారి కంప్రెస్ అయితే 1% కంప్రెస్ అయితే ఎయిర్ అనేది 20,000 టైమ్స్, 1 టైం కంప్రెసిబుల్ అయితే అదే ప్రెషర్కి ఎయిర్ అనేది 20,000 టైమ్స్ అనేది కంప్రెసిబుల్ అనమాట. ఓకే, ఏదైనా వస్తువు ఇన్కంప్రెసిబుల్ అయింది, ఓకే, సో అంటే ఫర్ సపోజ్ వెరీ స్ట్రాంగ్, కంప్రెసిబుల్ అనేదే లేదు, ఇన్కంప్రెసిబుల్ అయిపోతే అప్పుడు కంప్రెసిబిలిటీ ఏమవుద్ది, జీరో అయిపోద్ది. అంటే ఒక్కోసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనకి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇన్కంప్రెసిబుల్ అంటే దాన్ని మనం కంప్రెస్ చేయలేమని అర్థం. రైట్, సో కంప్రెసిబిలిటీ అంటే ఇది ఏదైనా వస్తువు యొక్క కంప్రెసిబిలిటీ జీరో అయితే అది ఇన్కంప్రెసిబుల్ అవుద్ది. ఓకే, ఇన్ కేస్ అదే దాని యొక్క ప్రెషర్ అనేది, చేంజ్ ఇన్ ప్రెషర్ అనేది ఇన్కంప్రెసిబుల్ యొక్క అది 1/0 అవుద్ది కదా బల్క్ మాడ్యులస్ అనేది. సో అప్పుడు ఏమవుద్ది, ఇన్ఫినిటీ అనేది అవ్వడం జరుగుద్ది. రైట్, 1/0 ఇన్ఫినిటీ కదా, సో దాని యొక్క కంప్రెసిబిలిటీ అనేది ఇన్ఫినిటీ అవుద్ది. సో సింపుల్గా బల్క్ మాడ్యులస్ జీరో అయిందంటే అది ఇన్కంప్రెసిబుల్ అనే అర్థం. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ మనకి. సర్ఫేస్ టెన్షన్ వల్ల మనకి వాటర్ అనేది రౌండ్గా ఫామ్ అవడం జరుగుద్ది. ఓకే, సో అంటే వాటర్ డ్రాప్లెట్గా ఎందుకు ఫామ్ అవుతుంది వర్షం పడేటప్పుడు అంటే అది సర్ఫేస్ టెన్షన్ వల్లే అవుతుంది. ఓకే, ఏంటి సర్ఫేస్ టెన్షన్ అంటే, ఇప్పుడు వాటర్ అనేది ఫ్రీ సర్ఫేస్, మనం మాట్లాడుకున్నాం గ్యాసెస్ గురించి, లిక్విడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం మాట్లాడుకున్నాం ఏంటి, వాటర్లో కొహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి, అలాగే అడ్హెసివ్ ఫోర్సెస్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం.
సో ఈ కొహెసివ్ ఫోర్సెస్ అనేవి నాట్ ఓన్లీ ఇన్ ద లిక్విడ్లో మాత్రమే కాదు, పైన ఉన్న సర్ఫేస్ ఇక్కడ ఏదైతే సర్ఫేస్ ఉందో సో ఆ సర్ఫేస్ మీద కూడా వాటర్ పార్టికల్స్ అనేవి కొహెసివ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇది టాంజెన్షియల్గా ఇలాగా, సో ఇలా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి కొహెసివ్ ఫోర్సెస్ సేమ్ పార్టికల్స్ మధ్య. సో అప్పుడు ఇక్కడ కొంత టెన్షన్ అనేది ఉంటుంది. సో ఆ టెన్షన్ వల్ల ఇది ఇలా లాగుతున్నట్టు ఉంటుంది. సో అందుకని దీని మీద ఏదైనా వేసిన అంటే వాటర్ మీద వేస్తే ఏదైనా, సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటే దాని యొక్క వెయిట్ అనేది, డెన్సిటీ అనేది ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటే అది పైన ఫ్లోట్ అవ్వగలదు అనమాట. ఫర్ సపోజ్ ఇన్సెక్ట్స్ కానీ అలాగే ఏదైనా అంటే చిన్న బాల్ వేసినా కానీ పైన అలా ఉంటున్నాయి అంటే థర్మాకోల్ సంబంధించినవి కానీ అలా ఉంటున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అలా ఫ్లోట్ అవ్వడానికి సర్ఫేస్ టెన్షన్ అనమాట. ఓకే, సో ఆ టెన్సైల్ ఫోర్స్ ఏదైతే ఉందో సర్ఫేస్ మీద దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో ఇక్కడ ఫోర్స్ బై దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి ఫోర్స్ బై లెంత్ అనమాట. సో యూనిట్స్ వచ్చి న్యూటన్ పర్ మీటర్, అంటే పర్ మీటర్కి ఎంత టెన్షన్ అనేది ఉంది అని చెప్పేదే మనకు సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టైం ఏఈలో అడిగిన క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అందుకే ప్రతి ప్రాపర్టీ చెప్పేటప్పుడు కూడా మీకు సర్ఫేస్ అంటే ప్రాపర్టీ చెప్పి యూనిట్స్ చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఎవ్రీ యూనిట్ ఇంపార్టెంట్. ఈ యూనిట్ కన్వర్జేషన్స్ కూడా ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్దర్గా మనం దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలన్నా ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనకి వీటికి సంబంధించిన యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని నెక్స్ట్ క్లాస్లో అంటే ఒక సపరేట్ క్లాస్లో అసలు యూనిట్స్ని ఎలా కన్వర్షన్ చేసుకోవాలి, ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా సపరేట్ యూనిట్స్ గురించి ఒక వీడియో చేస్తాను. ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో న్యూటన్ పర్ మీటర్ ఇది డిఫరెంట్, అంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బబుల్స్ అదే అంటే 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, ఇన్ కేస్ వాటర్ డ్రాప్లెట్ అయితే అంటే దీనికి మనకి డెరివేషన్ ఉంటాయి, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంపిటేటివ్ పరంగా 4 σ/d. సో దీని యొక్క వాటర్ డ్రాప్లెట్ యొక్క ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది 4 σ/d. అలాగే ఇన్ కేస్ సోప్ బబుల్ అయితే 8 σ/d, ఎందుకంటే ఇది 2 టైమ్స్ ఉంటుంది, ఎందుకంటే లోపల ఒకటి అవుటర్ ఒకటి ఉంటుంది సోప్ బబుల్కి. అలాగే జెట్కి వాటర్ డ్రాప్లెట్లో హాఫ్, ఎందుకంటే సింగిల్ సైడే కాబట్టి 2 σ/d ఉండడం జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ వాటర్ డ్రాప్లెట్ ప్రెషర్ అలాగే అంటే పైన ఉన్న ఈ సర్ఫేస్ ఏదైతే వాటర్ డ్రాప్లెట్ అయితే పైన సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద ఉండే ప్రెషర్ వల్ల అది స్పెరికల్ షేప్ అనేది మెయింటైన్ చేయడం జరుగుద్ది. బట్ ఇప్పుడు దీన్ని ఏదైనా డిస్ట్రాక్ట్ చేస్తే ఆ స్పెరికల్ షేప్ అనేది పోద్ది. సోప్ బబుల్ కూడా అంతే, సోప్ బబుల్కి ఇలా డబల్ లేయర్ ఉంటుంది. అదే వాటర్ జెట్ అంటే ఏంటంటే సింపుల్గా ఇలా డబుల్ సైడ్ ఉండే వాటర్, రైట్. సో ఇది వాటర్ జెట్కి సంబంధించి. ఓకే, సో ఇది సర్ఫేస్ టెన్షన్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, రైట్. సో ఈ 3 వాటి గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ విషయాలు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ అడిగితే కనుక బల్క్ మాడ్యులస్ అనేది కంప్రెసిబిలిటీకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని అడుగుతారు. సో అప్పుడు కంప్రెసిబిలిటీకి బల్క్ మాడ్యులస్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే బల్క్ మాడ్యులస్ యొక్క ఫార్ములా అడుగుతారు, స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, అంటే స్ట్రెస్ అంటే నథింగ్ బట్ ప్రెషర్, చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి kg/Nm². ఇంకా నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ అనేది సర్ఫేస్ టెన్షన్ యొక్క ఫార్ములా ఏంటని అడుగుతారు, ఫోర్స్ బై లెంత్. సో ఫోర్స్ అంటే ఫోర్స్కి న్యూటన్, లెంత్కి మీటర్. సో యూనిట్స్ వచ్చి న్యూటన్ పర్ మీటర్, సిగ్మాతో ఇండికేట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ వాటర్ డ్రాప్లెట్ అయితే 4 σ/d. అలాగే ఇన్ కేస్ సోప్ బబుల్ అయితే 8 σ/d, అంటే ఆ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉండే ప్రెషర్ అనమాట. ఓకే, సో అలాగే వాటర్ జెట్ అయితే 2 σ/d అని. ఇది మ్యాక్సిమం మనం ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో సెకండ్ పార్ట్లో మనం నేర్చుకున్నది. నెక్స్ట్ పార్ట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విస్కాసిటీలో మళ్ళీ టైప్స్, కైనమెటిక్ విస్కాసిటీ అంటే ఏంటి, డైనమిక్ విస్కాసిటీ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ క్యాపిలారిటీ అంటే ఏంటి, క్యావిటేషన్ అంటే ఏంటి, వేపర్ ప్రెషర్ ఏంటంటే ఏంటి అనేది నెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చున్నది కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మేము ఏమైనా మిస్టేక్స్ చెప్పినట్టయితే కనుక మీరు చెప్తే మేము వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో మిస్టేక్స్ ఆర్ కామన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, రైట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.